ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు స్టేటస్: పంచేంద్రియ అనుభూతులే తప్ప జగత్తు మరేమీ కాదు. పంచేంద్రియాలకు అనుగుణమైన వస్తువులతో కూడిన విషయాలను గ్రహించేది మనస్సే. అప్పుడు ప్రపంచము మనసు కాక మరేమిటి అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. మనస్సు ఉన్నప్పుడు ప్రపంచము మనకి కనపడుతూ ఉంటుంది. ఇంద్రియాల ద్వారా మనస్సుతో ప్రపంచము చూస్తుంది. మనస్సు ప్రపంచము కలిసి ఒకటిగా ఉదయిస్తుంది, ఒకటిగా అస్తమిస్తుంది. నిద్రలో మనస్సు వృత్తిరాహిత్యం అయినప్పుడు అక్కడ ప్రపంచం లేదు. జాగ్రత్తావస్థలో, స్వప్నంలో మనస్సు వృత్తులతో కూడుకొని ఉంది కాబట్టి ప్రపంచము మనకు కనపడుతూ ఉంది. దీనిని బట్టి మనస్సు కానీ ప్రపంచం కానీ సత్యం కాదని తెలుస్తూ ఉంది కదా. ప్రపంచము మనస్సు కనపడకపోవడమే కాదు, సద్వస్తుతో అక్కడ సంబంధం లేకుండా ఉంది. అంతేకాదు, వాటికి అక్కడ స్వతంత్రమైన ఉనికి లేనందువలన అక్కడ మనసు ప్రపంచం అనేది అసత్యములే అని మనకు తెలుస్తున్నది. మన మనసు అలవాటు వలన ప్రపంచం వైపు పరిగెడుతూ ఉంటుంది. దానివైపే పరిగెడుతుంది, కానీ మన మనస్సు ఆత్మ వైపు పోదు. సాధకుడు మనస్సుని ప్రపంచం నుండి మరల్చి ఆత్మయందు ఏకాగ్రత చేయుటలో అది ఆ మనస్సు అనేది తప్పించుకొని మళ్ళా అది ప్రపంచం వైపు చూస్తుంది. ప్రపంచాన్ని చూచుటకు మనస్సు లేక ఇంద్రియాలు లేకపోవటం వలనే అది కనిపించటం లేదని మనము వాదించవచ్చు. నిద్రలో మనస్సు లేదనుట నిజమే, కానీ అక్కడ మనము ఉన్నాము. మరియు ప్రపంచం సత్యమైనచో అది మనకు కనిపించుటకు అడ్డుపడేది ఏమున్నది? నిద్రలో మనస్సు లేక జ్ఞానేంద్రియాలు లేవన్నది ప్రపంచం కనపడక ఉండుటకు కారణం కాదు. సత్యమైన దేనినైనను చూచుటకు అహంస్ఫురణకు సాధనము అవసరం లేదు. కాబట్టి ఆత్మ జ్ఞానచక్షు అని ఇక్కడ చెప్తున్నారు. దీని వలన మాత్రమే మనస్సు, ఇంద్రియాలు తెలుసుకొనగలుగుతున్నవి. అంటే ఆత్మ యొక్క సత్యగ్రహణ శక్తి ఎప్పుడూ నశించదని చెప్తున్నారు. ప్రపంచము లేదు కనుక నిద్రలో మనము ప్రపంచాన్ని చూచుటలేదు అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. ఎప్పుడూ ఆత్మగా ఉండి కూడా ఆ ఆత్మతో మనము ఏకం కావాలనని మనం కష్టపడుతున్నామన్నదే పరమ ఆశ్చర్యం అని ఇక్కడ మహర్షి అంటున్నారు. ఆ లక్ష్యం కొరకు మనం చేస్తున్న ప్రయత్నం చూసి నవ్వుకునే దినము వస్తుందని చెప్తున్నారు. ప్రపంచమును మనము ఇప్పుడు సత్యమని అనుకుంటున్నాము. ఇది సత్యం అని అనుకునేంత వరకు మనకు ఆత్మసాక్షాత్కారము అసాధ్యం కావించుకుంటున్నాము. తాడుని పాముగా భ్రమించినప్పుడు పాము తాడున చేసి అక్కడ మరుగున పరుస్తుంది. అలాగే ప్రపంచము ఆత్మను మరుగున పరుస్తున్నది. మన అజ్ఞానం వలన ప్రపంచంగా మనకు అది కనిపిస్తూ ఉంది. ప్రపంచము మనకు వెలుపల ఉన్నదని, మన జ్ఞానేంద్రియముల ద్వారా చూచు విషయాలతో కూడి ఉన్నదని అనే భావన వలన ప్రపంచము సత్యంగా మనము గ్రహిస్తున్నాము. ఈ భావనలు అన్ని వ్యక్తిగతములు అని గురువుగారు చెప్తూ ఉంటారు. మనము కల కన్నంతసేపు అది సత్యంగా గోచరించినప్పటికీ మెలకువ రాగానే నీవే అది అసత్యమని అంటున్నాం. అదే విషయాన్ని భగవాన్ చెబుతూ, ఈ జాగ్రత్త అవస్థ అనే కళ నుంచి నీ స్వరూప జ్ఞానం సత్యస్థితి అనేది అనుగ్రహం చేత ప్రకాశింపబడినప్పుడు అక్కడ సృష్టి, జగత్తు, అక్కడ జననమరాలు ఎక్కడ ఉంటాయి? అక్కడ తిరిగి వచ్చి దగ్ధబీజ మనస్సుతో చూసినప్పటికీ ఇదంతా ఆత్మకు వేరు కాదని, ఆత్మలోనిదే అని అక్కడ జ్ఞాని అనుకుంటాడు. అంటే ఇక్కడ ప్రపంచము దేహం కంటే వేరు కాదు, దేహము మనస్సు కంటే వేరు కాదు, మనస్సు
మూల చైతన్యము కంటే వేరు కాదు, మూల చైతన్యము సద్వస్తువు కంటే వేరు కాదు అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. అంటే మనము నిద్రలో ఉన్నప్పుడు ప్రపంచం కనపడదు. ఆ సమయంలో మనం అంటే మనం ఆ సమయంలో లేకపోలేదు కదా. మనము మేల్కోగానే ప్రపంచం అది మనకు కనబడుతూ ఉంది. అందువల్ల అది ఎక్కడుంది అది ప్రపంచము అంటే మనకు కనపడుతోందంటే ప్రపంచం ఎక్కడున్నది? అది నీ భావనే కదా. భావాలన్నీ మనము కల్పించుకున్నవే. మొదట సృష్టించబడేది మొదట మనము లేచిన వెంటనే మనము నేను అనేది ఉదయిస్తుంది. ఆ నేను ఉదయించేది ఎక్కడి నుంచి? ఆత్మ నుంచే. ఈ నేను యొక్క సృష్టి రహస్యాన్ని కనుగొంటే జగత్ యొక్క సృష్టి రహస్యం కూడా విడిపోతుందని ఇక్కడ భగవాన్ అంటున్నారు. ప్రపంచం వచ్చి నా ఉనికికి కారణం ఏమిటి అని కానీ, నేను ఎట్లా సృష్టించబడ్డానని కానీ అడుగుతుందా? ఈ ప్రశ్నలన్నీ అడిగేది ఎవరు? నీవు. కాబట్టి ప్రపంచాన్ని చూసేటప్పుడు తనని తాను చూసుకోడు. ఆత్మని చూసేటప్పుడు ప్రపంచము కనపడదు. అందువల్ల నీవెవరు అని కనుక్కో, అప్పుడు అక్కడ జగత్తు లేదని తెలిసిపోతుంది అని భగవాన్ అంటున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. డివోటీస్ అందరికీ నమస్తే. ఈరోజు గురువుగారు అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. గురువుగారు ఒక 2-3 డేస్ గురువుగారికి రెస్ట్ కావాలంటున్నారు. కాబట్టి మన రవి గారు చెప్తారనమాట. సార్ టాపిక్ కూడా నేను అంత పెద్దగా ప్రిపేర్ అవ్వాలా చూడాలి. పర్వాలేదు రవి, మీరు మార్గలంగా కంటిన్యూగా చెప్పేస్తారు. ఆ శక్తి ఉంది చెప్పేస్తారు కానీ అది ఏంటో అంటే కొంత ఆఫీస్ వర్క్ కొంత ప్రిపేర్ కూడా అవ్వాలా, చూడాలి ఎలా. జస్ట్ ఇప్పుడే ఒక 10 minutes ముందర పెట్టారు గురుగారు. అవునవునవును. పంచేంద్రియ అనుభూతులే తప్ప జగత్తు మరేమీ కాదు. పంచేంద్రియాలకు అనుగుణమైన వస్తువులతో కూడిన విషయాలను గ్రహించేది మనస్సే. అప్పుడు ప్రపంచం మనస్సు కాక మరేమిటి అంటున్నారు ఇక్కడ భగవాన్. అంటే పంచేంద్రియ అనుభూతులే తప్ప జగత్తు మరేమీ కాదు. అంటే పంచేంద్రియాలు అంటే మనకి తెలిసినవి కన్ను, ముక్కు, చెవులు, నోరు, స్పర్శ. అంటే స్పర్శ రూప రస గ్రంథులు అంటారు కదా. సో కన్ను, ముక్కు, నోరు, చెవులు, స్పర్శ, చెవి, చర్మము, ఇవి పంచేంద్రియాలు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? పంచేంద్రియ అనుభూతులే తప్ప జగత్తు మరేమీ కాదు అంటున్నారు. అంటే ప్రపంచము అనేది ఇక్కడ పంచేంద్రియ అంటే ఈ అనుభూతులే తప్ప ఇక మరేమీ కాదు. ప్రపంచం అనేది నువ్వు అనుకున్న వస్తువులు, లేకపోతే సముద్రాలు, లేకపోతే కొండలు, లేకపోతే జీవరాశులు, ఇవి కాదు. అసలు వీటికి ఆధారం అసలు అది ప్రపంచం, జగత్తు అనేది అసలు ఉంది అని నువ్వు గుర్తించాలంటే అది అసలు ఇది పంచేంద్రియ అనుభూతులే అంటున్నారు. అంటే ఇక్కడ కొంచెం సూక్ష్మంగా వెళ్ళినట్టున్నారు. అంటే ఇప్పుడు నేను అనుకుంటాము, ఇప్పుడు ప్రపంచంలో ఒక వస్తువు ఏదన్నా ఉంది, ఒక వస్తువు ఉంది, ఒక వస్తువు అంటే ఇక్కడ పంచేంద్రియ అనుభూతి అంటున్నారు. అంటే ఒక ప్రపంచంలో ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుని కనుక మనము అనుభవించాలి అంటే నీకు పంచేంద్రియాలు కావాలి అంటున్నారు. అంటే ఎదురుగా ఏదన్నా ఒక వస్తువు, అంటే సపోజ్ ఏదన్నా ఒక లడ్డు ఉంది, ఒక మోతిచూర్ లడ్డు ఉంది. ఫస్ట్ వీడు కంటితో చూస్తున్నాడు. వీడు ఇప్పుడు ప్రపంచంలో ఒక మోతిచూర్ లడ్డు అనేది అక్కడ పెట్టారు, వాడు ఏదో ఫంక్షన్ లో వేస్తే చూశాడు. అంటే వీడు ఫస్ట్ కంటితో చూస్తున్నాడు. తర్వాత తర్వాత దాన్ని అనుభవంలో తెచ్చుకోవాలనుకుంటున్నాడు. అంటే ఏంటి? ఫస్ట్ కంటితో చూశాడు. అంటే ఫస్ట్ కంటితో అది ఒక ఆకారమైన చూశాడు, ఇది ఏంటి బాగుంది అనుకున్నాడు. తర్వాత ఏంటి? కంటితో ఒక అనుభవం వచ్చింది వాడికి, అది గుండ్రంగా ఉంది, ఇది ఒక రకమైన రంగులో ఉంది, ఒక రంగులో ఉంది ఇది చూడటానికి అని ఒక కంటితో ఒక అనుభవం, కంటితో అనుభవం అయిందిగా వాడికి. ఇప్పుడు కంటితో మనం ఎన్నో చూస్తాం కదా, అది కూడా అనుభవమే కదా. దృశ్యం ఉంది, సినిమా చూస్తున్నాం, సినిమా తెర మీద బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మలు చూస్తున్నామంటే అది కంటితో అనుభవిస్తుంది కదా. కళ్ళు లేకపోతే అది ఆ అనుభవం లేదు కదా. నువ్వు గుడ్డివాడు అక్కడ ఏముంది అని చెప్పలేడు, అది మోతిచూర్ లడ్డ ఇంకోటి లడ్డ అని చెప్పలేడు.
అంటిల్ అన్లెస్ వాడు స్పర్శిస్తే కానీ, వాడికి ఆ నాలెడ్జ్ ఉంటే కానీ. అవును. అంటే ఏంటి, ఫస్ట్ కంటితో చూశాడు, అదొక లడ్డు ఉందని చూశాడు. ఓహో ఇదేదో వెరైటీగా గుండ్రంగా ఉంది అనుకున్నాడు. ఒక అనుభవం వాడికి కంటితో అనుభవం రిజిస్టర్ అయింది. నెక్స్ట్ వాడు స్పర్శించాడు, తీసుకున్నాడు చేతిలోకి. తీసుకున్నప్పుడు ఓహో ఇదేంటిది చాలా గుండ్రంగా ఉంది, మెత్తగా ఉంది, పట్టుకుంటే ఇట్లా పెలుసు అయిపోతుందేమో, గట్టిగా నొక్కితే ఇదేంటి పొడి పొడి అయిపోతుంది అని ఒక అనుభవం, స్పర్శతో అనుభవం అయింది వాడికి. స్పర్శతో అనుభవం అయింది. స్పర్శతో అనుభవం అయింది. నెక్స్ట్ ఏం చేశాడు వాడు, నెక్స్ట్ ఆ తర్వాత నోటితో కొంచెం వాసన చూశాడు. మనం జల్లగా ఏంటంటే మనం ఏదైనా వస్తువు ఉంటే ముక్కు దగ్గరికి వెళ్తాం కదా ఫస్ట్. అందరికి అలవాటే అది. ఫస్ట్ ఏదైనా కొత్త పుస్తకాలు కొన్నా, లేకపోతే బట్టలు కొన్నా వెంటనే మనం ముక్కు దగ్గర పెట్టుకుంటాం. అది అలవాటు. అంటే ఏంటి ఆ వాసన అట మనకు అది అలవాటైపోయి దాని అది ఏం మంచి వాసన వస్తుందా, అంటే ఆ కొత్త బుక్స్ గానీ, కొత్త వస్తువులు గానీ వెంటనే పెట్టుకుంటాం. అంటే అదొక అలవాటుగా పెట్టుకుంటాము. అంటే ఏంటి ఆ వాసన వాడికి ఆల్రెడీ ఎప్పుడు రిజిస్టర్ అయింది. సపోజ్ కొత్తగా చూస్తున్నాడు, ఇదేదో బాగుంది అని ముక్కు దగ్గర పెట్టుకున్నాడు. వాడికి ఏదో ఒక రకమైన ఆ వాసన వచ్చింది, ఒక స్మెల్, ఒక అరోమా స్మెల్ వచ్చింది. అది అనుభవమే కదా, అదొక అనుభవం. తర్వాత నెక్స్ట్ ఏం చేశాడు, దాన్ని నెమ్మదిగా కొంచెం తీసుకొని నాలుక మీద వేసుకున్నాడు. నాలుక మీద వేసుకుంటూ ఇదేదో మధురంగా ఉంది, తీయగా ఉంది, చాలా బాగుంది అంటే వెంటనే అంటే వాడికి ఒక అనుభూతి జరిగింది. ఇది పుల్లగా ఉందా, తీయగా ఉందా, ఉప్పగా ఉందా, చేదుగా ఉందా, అంటే ఇవి ఈ అనుభవాన్ని వాడు రిజిస్టర్ అయింది. అంటే నోటితో ఒక అనుభవం రిజిస్టర్ అయింది. నెక్స్ట్ ఏం చేశాడు, ఎవరో చెప్తున్నారు వాడికి, అరే ఇది వాడిని అడుగుతున్నాడు అనమాట, ఇదేంటి దీని పదార్థం పేరేంటంటే మోతిచూర్ లడ్డు అన్నాడు. అంటే విన్నాడు కదా, ఎవడో చెప్పింది విన్నాడు, ఓ ఇది లడ్డు అని విన్నాడు. అక్కడ వినేటప్పటికి అంటే 5 అనుభవాలు వాడికి వచ్చేసినాయి. కంటితో చూశాడు, నోటితో రుచి చూశాడు, అది చెవితో ఆ లడ్డు అని విన్నాడు, ఆ ముక్కు దగ్గర వాసన పట్టుకున్నాడు, చర్మంతో పాటు అది ఎలా ఉంది, అది గుండ్రంగా ఉందా, మృదువుగా ఉందా, అది ఓవెల్ షేప్ లో ఉందా, ఇలా ఆ షేప్ ను గుర్తించాడు. ఈ మొత్తం వాడికి అనుభవం అయిపోయింది. అంటే ఏంటి, నథింగ్ బట్ ఈ పంచేంద్రియాల అనుభవాలే కదా ఇవన్నీ. అంటే ప్రపంచంలో అనేది ఇక్కడ అదే చెప్తున్నారు ఇక్కడ, పంచేంద్రియ అనుభూతులే తప్ప జగత్తు మరేమీ కాదు అంటున్నారు. అంటే నువ్వు జగత్తులో ఏదైనా తీసుకోండి, అవన్నీ పంచేంద్రియాల ద్వారా అది అనుభవిస్తుంది. అంటే ఫస్ట్ పంచేంద్రియాలు ఫస్ట్ పంచేంద్రియం వస్తుంది, పంచేంద్రియాలు వచ్చి అదేంటో ఆ అనుభవాన్ని రికార్డ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఏదైనా సరే, ఇప్పుడు మనం సినిమా చూస్తున్నాము, సినిమా చూస్తున్నప్పుడు మంచి ఏదో ఒక బాధ తప్ప ఎమోషనల్ సీన్ వస్తుంది, కళ్ళంబడి నీళ్ళు వస్తాయి కదా. అంటే ఏంటి, ఆ కళ్ళు అనుభవిస్తుంది కదా. అంటే వెంటనే ఆ కన్ను పనిచేసింది, దానికి ఒక అనుభవం అయింది, అది వెంటనే నీళ్లు ఆనంద బాష్పాలో లేకపోతే ఇంకోటేదో, అది ఆ కన్ను అనే అనుభవం అక్కడ జరిగింది. అంటే ఏది తీసుకున్నా సరే ఇవన్నీ పంచేంద్రియాల అనుభూతులే తప్ప ఇంకేమీ కాదు అంటున్నారు ఇక్కడ. అలానే ఏమంటున్నారు ఇక్కడ, పంచేంద్రియాలకు అనుగుణమైన వస్తువులతో కూడిన విషయాలు గ్రహించేది మనస్సే. అంటే ఆ పంచేంద్రియాల వెనక ఏదైతే ఉందో, అంటే ఆ వస్తువులతో కూడిన అనుభవము. ఇప్పుడు ఫస్ట్ అనుభవం అయింది, ఆ అనుభవం అయింది ఎక్కడ రిజిస్టర్ అయింది, వీడి మనస్సులో రిజిస్టర్ అయింది. ఇప్పుడు కన్ను చూసింది, కన్ను ఇది గుండ్రంగా ఉంది అని చూసింది, కానీ అది గుండ్రంగా ఉన్నది అన్న జ్ఞానము వాడికి మనసులో రిజిస్టర్ అయిపోయింది. అలానే అది తీయగా నోట్లో వేసుకున్నప్పుడు ఇది తీపి అని మనస్సు వెంటనే రిజిస్టర్ చేసుకుంది. ఓహో మోతీచూర్ లడ్డు ఎప్పుడు తీయగానే ఉంటుంది తింటే అని అని ఆ మనస్సులో అది రికార్డ్ అయిపోయింది. అలా పట్టుకున్నప్పుడు అది ఓహో ఇది మృదువుగా మెత్తగా ఉంది అని అది ఆ విషయము రిజిస్టర్ అయింది మనస్సులో. అలానే అది ఈ కలర్ లో ఉంటుంది, కన్నుతో చూశారు కదా, ఇది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది ఇలా అని వాడు అది చూసి అది వెంటనే రిజిస్టర్ చేసుకున్నాడు. అంటే వాడు చెప్పింది లడ్డు అని అది ఎవడో చెప్పాడు కదా మోతిచూర్ లడ్డు అని, వెంటనే అది మనస్సులోకి ఎక్కేసింది. అంటే ఈ 5 ఇంద్రియాల ద్వారా విషయాలను సేకరించి అది వెనక రిజిస్టర్ చేసుకునేది ఎవరా అంటే ఈ మనస్సు. అంటే ఇక్కడ అదే చెప్తున్నారు, పంచేంద్రియాలకు అనుగుణమైన వస్తువులతో కూడిన విషయాలను గ్రహించేది మనస్సే అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటారు మళ్ళీ, అప్పుడు ప్రపంచం మన మనస్సు కాక మరేమిటి అంటున్నారు. అంటే ఫైనల్ గా ప్రపంచం అనేది నువ్వు కల్పించింది అంటున్నారు. అంటే ఫస్ట్ ఏంటి, వీడు ఆ ఇంద్రియ వ్యాపారాల ద్వారా అనుభవాన్ని సేకరించి అది మనస్సులో స్టోర్ చేసుకుంటుంది ఈ యొక్క మనస్సు. అంటే ఇంద్రియాలు సహాయపడుతున్నాయి దానికి. మనకి మన గురువు గారు ఏమంటారంటే, ఈ ఇంద్రియాలు దేనికున్నాయి అంటే నువ్వు కోరికలు తీసుకుంటానికి కాదు, ఈ శరీరము ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నాయి అంటారు.
ఇంద్రియాలు. అవును. ఇప్పుడు మనము ఒక ఏది సపోజ్ గబుక్కన మనం వంట చేసేటప్పుడు మనకి కుక్కర్ తీసుకుంటే గబుక్కన చెయ్యి దాని మీద వెళ్ళి మనకి కాలుతుంది కదా! ఆ వేడికి వెంటనే అవును. మనం తీసేస్తాం కదా! తీసేస్తాం. అవునవును. అంటే ఏంటి మనకి ఇంద్రియాలు ప్రొటెక్ట్ చేస్తున్నట్టే అక్కడ. ప్రొటెక్షన్ కోసము. ఆ! వెంటనే అది వేడి, అది అగ్ని వెంటనే తీసేయి అని అవునవును. చెప్పేసింది. శరీరం అవును. జాగ్రత్త అని చెప్పింది గదా! హ్మ్. ఆ హ్మ్. ఇంద్రియం ఏం చేసింది అక్కడ ఫస్ట్ అది ఆ స్పర్శ ద్వారా అది వెంటనే అది వేడిగా వేడిని తట్టుకోలేక వెంటనే చెయ్యి వెనక్కి జరిగిపోయింది. అంటే హ్మ్. మనం ఇన్వాలంటరీ రియాక్షన్ ఇచ్చేసాం అక్కడ. అవునవును. వెంటనే అవును. అది మనసు చెప్పేసింది. వెంటనే తీసేసేయని ఇంద్రియాల ద్వారా. అంటే హ్మ్. ఏంటి ఇప్పుడు ఏదన్నా ఒక ఇది జరుగుతుంది. ఒక అగ్ని బాగా ప్రజ్వలుతుంది. మనం దాని దగ్గర చలి కాచుకుంటాకెళ్ళినప్పుడు బాగా ప్రజ్వరిల్లిపోతే మనం వెనక్కొచ్చేస్తాం గదా! వేడికి అవునవును. తట్టుకోలేక ఒక్కోసారి. అవును. అంటే అవును. ఏంటి వెంటనే చెప్పేస్తుంది నీ జాగ్రత్త, శరీరం జాగ్రత్త అని. హ్మ్. హ్మ్. లేతే మనం ఇంకా అగ్ని చెయ్యి పెట్టొచ్చు కదా! అగ్ని లోపల చెయ్యి పెట్టొచ్చు కదా! అవునవును. అవునవును. మరి అగ్ని లోపల ఎందుకు చేయి పెట్టట్లేదు? వెంటనే మనస్సు ఆ ఇంద్రియ ఒక అనుభవం అయింది. అంటే ఇంద్రియాలు ఓకే. చర్మానికి ఏదన్నా అవుతే కాలిపోతుంది చర్మము. అది అందుకని ఆ శరీరాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ ఇంద్రియాలుంటాయి. హ్మ్. కాబట్టి హ్మ్. అందుకు మాత్రమే ఇంద్రియాలు తప్ప నువ్వు ఆ కోరికలు తీర్చుకుంటానికి కాదు అని మన గురువుగారు చెప్తారు ఒక సందర్భంలో. అంటే హ్మ్. ఇక్కడ అల్టిమేట్‌గా ఏంటంటే ఆ ప్రపంచంలో ఉన్న వస్తువులను సేకరించాలి అంటే నీకు ఇంద్రియ జ్ఞానము, ఈ కర్మేంద్రియాలు, ఈ ఈ ఇంద్రియాలు, ఈ 5 ఇంద్రియాల ద్వారా అది ఫస్ట్ ఆ అనుభవాన్ని తెచ్చుకొని, ఆ హ్మ్. అనుభవాన్ని మనస్సులో స్టోర్ చేసుకుంటుంది ఈ మనస్సు. ఇప్పుడు హ్మ్. లడ్డూ తిన్నప్పుడు అది నోరు చెప్పదు. ఇది బాగుంది. ఇప్పుడు ఆ లోపల నోరు ఆ అనుభవం మధురంగా ఉంది, తియ్యగా ఉంది అనేది నీ మనస్సులో రిజిస్టర్ అయిపోతుంది. హ్మ్. నోట్లో పడినప్పుడు. హ్మ్. ఆ! ఆ! అవును. ఇప్పుడు వెంటనే మళ్ళీ ఒక 4, 5 రోజుల తర్వాత మళ్ళీ ఎందుకు అది మనకి గుర్తొస్తుంది. ఒకవేళ ఆ మోతిచూర్ లడ్డు అని మనకి గుర్తొచ్చిందనుకో ఒక ఆలోచన, మనస్సు మళ్ళీ ప్రేరేపిస్తుంది. అవును. ఆ కోరిక రిజిస్టర్ అయిపోయింది. ఓహ్! ఇది తియ్యగా ఉంది, చాలా బాగుంది అని ఆ మనసులో ముద్ర పడిపోయింది. వెంటనే అది ఒక 4, 5 వారం రోజుల తర్వాత మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది. ఓకే. మళ్ళీ ఆ మోతిచూర్ లడ్డు తినాలి అని. అంటే ఏంటి వీడికి మళ్ళీ వెళ్లి తెచ్చుకుంటాడు. అంటే మనస్సు కల్పిస్తుంది ఒకటి. అవును. మనస్సు మళ్ళీ ఆ పదార్థాన్ని కల్పిస్తుంది. పదార్థాన్ని కల్పించినప్పుడు వీడెళ్ళి స్వీట్ షాప్‌కెళ్ళి అది తెచ్చుకొని తింటాడు. అంటే హ్మ్. ఏంటి వీడు అంటే మనస్సు చెప్తేనే వాడికి ఆ పదార్థం కనిపిస్తుంది. అవునవును. కదా! అవును. మనస్సు చెప్పకపోతే కనపడదు. ఇక్కడ హ్మ్. మనస్సు కనిపించకపోతే ఆ పదార్థం ఇప్పుడు మనస్సు ఏమి రిజిస్టర్ చేసుకోలేదు కదా! హ్మ్. మనకు ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో తెలిసిన వాళ్ళున్నారో వాళ్ళని మాత్రమే రోడ్డు మీద గుర్తుపడితే పలకరిస్తాం. హ్మ్. అందరిని పలకరిస్తాం. ఎందుకని వాళ్ళని మనం రిజిస్టర్ చేసుకోవాల మన మనసులో. హ్మ్. హ్మ్. రోడ్డు మీద వాకింగ్‌కెళ్తుంటే చాలా మంది కనిపిస్తారు. అవును. రెగ్యులర్‌గా వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. హ్మ్. ముఖ పరిచయం ఉన్నవాళ్ళు. వాళ్ళు వస్తే హాయ్ హాయ్ అని చేయి ఊపుతాం. అంటే ఏంటి ఆ రిజిస్టర్ చేసుకుంది మనస్సులో. వీళ్ళు మన వాళ్ళు, వీళ్ళు మన కాలనీలో వాళ్ళు అని. కొత్త వాళ్ళు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడం. ఎందుకని హ్మ్. వాళ్ళకెవరో మనకు తెలీదు. అంటే హ్మ్. ఈ ఈ మనస్సు కల్పిస్తేనే మనం రియాక్ట్ అవుతున్నాం కదా! అవును. అవునవును. మనస్సు కల్పించకపోతే ఇప్పుడు రియాక్ట్ అవ్వం. వాడి సంగతి మనం పట్టించుకోం. కొత్త వాడి పట్టించుకోము. సంగతి. అవునవును. అంటే అవును. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? అంటే అల్టిమేట్‌గా ఈ మనస్సు కల్పిస్తేనే ప్రపంచం అంటున్నారు. హ్మ్. మనస్సు కల్పించకపోతే ప్రపంచం లేదు అంటున్నారు. లేదు. హ్మ్. అవును. ఆ! అంటే ఇదంతా కాబట్టి ఈ ఇంద్రియ వ్యాపారాల ద్వారా నువ్వు ఎంత అనుభవించి దాన్ని రికార్డ్ చేసుకొని మనస్సులో గురించి ఆలోచిస్తేనే నీకు ఆ ప్రపంచం తోస్తుంది. హ్మ్. మనస్సు ఆలోచించకపోతే నీకు ప్రపంచం లేదు. అల్టిమేట్‌గా ప్రపంచము ఉంది, లేదు అనేది నీ మనస్సు ద్వారా నువ్వు మనసులో గురువుగారు చెప్తారు కదా! నీ మనస్సు ప్రొజెక్ట్ చేస్తేనే ప్రపంచం. నీ హ్మ్. మనస్సులో నువ్వు ప్రొజెక్ట్ చేయకపోతే ప్రపంచం లేదు. హ్మ్. కదా! ఇప్పుడు హ్మ్. హ్మ్. నిద్రలో అదే కదా జరిగేది. నిద్రలో నిద్రలో అవును. ఈ ఈ ఇంద్రియాలకు సంబంధించిన జ్ఞానము లేదు. ఈ మనస్సుకు సంబంధించిన జ్ఞానము లేదు. హ్మ్. మరి ఈ వాడు మోతిచూర్ లడ్డు తిన్నాడా అనేది ఉన్నది. జ్ఞానం ఉన్నది. హ్మ్. అంతకుముందు వాడు ఆ లడ్డూ తిన్నది ఆ ఇంద్రియాల ద్వారా అనుభవించిన జ్ఞానం మనసులో పదిలమైంది. హ్మ్. కానీ నిద్రలో ఎందుకు వాడికది గుర్తుకు రావట్లేదు? మరి అక్కడ ఆ ప్రపంచంలో ఆ మోతిచూర్ లడ్డు అనే ఒక వస్తువు సంబంధించిన నాలెడ్జ్ ఉన్నా అదెందుకు కనిపించట్లేదు నిద్రలో? మనసు ఎందుకంటే ఆలోచన. మనస్సక్కడ లేదు. లేదు. దాని గురించి ఆలోచించట్లేదు. అంటే హ్మ్. మనస్సు కల్పించట్లేదు. హ్మ్. దానికి సంబంధించిన జ్ఞానం కల్పించట్లేదు. కల్పించట్లేదు. ఇప్పుడు అది కల్పించకపోతే అసలు ఆ వస్తువు లేదు గదా! అక్కడ. అవునవును. అవును. మ అంతే. పొద్దున్నే లేచి వీడు ఆ వస్తువు గురించి మొన్న తిన్నాను మళ్ళీ ఆలోచనొచ్చింది. హ్మ్. మనస్సు కల్పించింది.
తెచ్చుకుంటే బాగుంటుంది 1 పావు కిలో అని మళ్ళీ వెళ్ళి స్వీట్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాడు. మళ్ళీ ఆ వస్తువు దర్శనం ఇస్తుంది. మళ్ళీ ఆ ఇంద్రియాల ద్వారా అనుభవిస్తున్నాడు. ఇలా కొత్త కొత్తవి వాడికి అంతకుముందు వాడికి రిజిస్టర్ చేసుకుని అనుభవిస్తున్నాడు. లేదంటే కొత్తగా ఏదన్నా ఇంకొక స్వీట్ వాడి పక్క స్వీట్ షాప్ వెళ్ళాడు, మళ్ళీ ఇంకొక స్వీట్ వాడికి చూశాడు, ఇదేదో బాగుంది అని మళ్ళీ దాన్ని కొనుక్కొని దాన్ని అనుభవించుకొని మళ్ళీ అది స్టోర్ చేసుకుంటున్నాడు. ఇలా అన్ని అన్ని పదిలిపరుచుకుంటాడు మనస్సులో. అంటే ఇవేమవుతాయి, ఒక కోరిక కింద మారిపోతుంది. అవును. ఇప్పుడు ఆ కోరిక కింద మారిపోయి ఆ కోరికలు ఏం చేస్తాయి, ప్రతిసారి బాగుందని అనుకుంటుంది కదా, ఓ ఈ మళ్ళీ తీర్చుకుంటే బాగుంటుంది అని మళ్ళీ మళ్ళీ ఆ కోరిక తీర్చుకోవటానికి అది ప్రయత్నం చేస్తుంటుంది. మళ్ళీ ఒక ఆలోచన వస్తుంది, విడుదల చేస్తుంది. అది వెంటనే వీడు దాన్ని యాక్షన్ చేస్తాడు. యాక్షన్ చేసి చక్కగా తెచ్చుకొని తింటాడు. అంటే ఈ మనస్సు కల్పిస్తేనే ఆ కోరిక, అంటే అదేంటి అదంతా ఆ వ్యక్తిత్వం అనేది ఏం లేదు, ఆ కోరికల సమూహము, ఆ అనుభవాల సమూహము, ఇవన్నీ ఈ వాసనలు, ఇవన్నీ రాగద్వేషాలు, హిడెన్ టెండెన్సీస్ మన కనుక ఈ కోరికలు ఏమవుతాయంటే అలా అలా ఉండిపోతాయి. అవే వాసనలు అంటారు గురువు గారు. అంటే ఆ ఇంగు కట్టుకున్న వాసన అవి. ఇప్పుడు నీవు అదే అంటారు భగవాన్ ఒక సందర్భంలో, ఇప్పుడు నీకు నువ్వు లడ్డూ తిన్నావని కోరిక ఉంది, నువ్వు పదే పదే తింటున్నావు, బానే ఉంది, అది కోరిక స్ట్రాంగ్ అయిపోయింది. కానీ నువ్వు ఆ కోరిక నుంచి జయించాలంటే గురువు గారు ఏం చెప్తారు, నువ్వు కొన్నాళ్ళ పాటు నువ్వు దాని గురించి మర్చిపోయావు. ఆలోచన వచ్చింది, ఆల్రెడీ తిన్నాంగా, ఎన్ని తింటాం ఇట్టా, ఈ నోరు అడుగుతుంది మళ్ళీ. ఇప్పుడు అదే సామెత ఉంటుంది, నోరు అడుగుతుంది కడుపు వద్దంటుంది, నోరేమో కావాలంటుంది. కడుపు నాకు వద్దు బాబోయ్, నా కడుపు నిండిందంటే నోరు లేదు ఇంకో లడ్డు అంటుంది. నోరుకి ఏమైంది, నాలుగు మీద రుచి చేసి లోపల పడేస్తుంది. అది మళ్ళీ అనుభవించేది పొట్టే కదా కడుపులో. అంటే ఏంటి, ఆ కోరిక తీర్చుకుంటానికి అది రకరకాలుగా ప్రయత్నం చేస్తుంది. సపోజ్ మనకు కొంత వివేకము ద్వారా కొంత ఆ వైరాగ్యాన్ని కొంచెం అవగాహన చేసుకుని, ఎప్పుడు తినేది లడ్డే కదా, ఇది దీనివల్ల మనకి ఏమన్నా లాభం వస్తుందా, దీనివల్ల మనకి ఏమన్నా ఉపయోగపడుతుందా, ఆరోగ్యం చెడిపోతుంది తప్ప, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది తప్ప అన్న ఒక అవగాహన వస్తే అది కొన్నాళ్ళ పాటు మనం రిజెక్ట్ చేసాం అనుకోండి, అది చేయక దాని గురించి మర్చిపోతాం. కానీ అది పూర్తిగా పోదు ఆ కోరిక. అది వాసన రూపంలో ఉంటుంది. ఇంగువ కట్టిన గుడ్డ అంటారు కదా, ఇంగువ తీసేసిన ఆ గుడ్డకి వాసన వస్తుంది. అది అట్టానే ఉంటుంది ఆ కోరిక. అది మళ్ళీ ఎప్పుడో ఒక్కసారి లడ్డు కనిపించినప్పుడు 4 నెలలు తినలేదు, మళ్ళీ ఏదో పెళ్లిలో చూసావు, కనిపించింది కానీ అంటుంది. ఆ వాసన మళ్ళీ బయటకు వస్తుంది. ఇది ఒక్కసారికే కదా, మళ్ళీ రాదు ఛాన్స్ అని చెప్తుంది. ఇన్ని స్టాల్స్ ఉన్నాయి, ప్రతి అన్ని మనం గ్యారెంటీ, మనం అందరం చూస్తుంటే పెళ్లిలో 4 వెళ్ళి ఆ కోరిక తీర్చుకుంటుంది. అంటే ఆ వాసనలు అనేవి పూర్తిగా పోవు అనమాట. కాబట్టి ఇక్కడ ఆ మనస్సు కల్పిస్తేనే వస్తుంది అనమాట అల్టిమేట్ గా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అనేది, భగవాన్ ఏం చెప్తారు ఇక్కడ, అసలు ప్రపంచం అనేది ఒక మిథ్య, ప్రపంచం జగత్తు మిథ్య, బ్రహ్మం సత్యం అంటున్నారు ఆదిశంకర్లు. అలాగే ప్రపంచం అనేది నీకు మిథ్య అని తెలుసుకో ఫస్ట్. అసలు దాని జోలికి వెళ్ళకు. ప్రపంచం అనేది కుక్కతో ఒక వంకర లాంటిది. ప్రపంచం సంగతి ప్రపంచాన్ని సృష్టించుకున్న ఈశ్వరుడు చూసుకుంటాడు, నీకెందుకు, అసలు దాన్ని నువ్వు సవరించలేవు. అంటే ప్రపంచం అంటే ఏం లేదు, అంటే ప్రపంచం అంటే మనకి ఏదైతే అజ్ఞాతంగా ఉందో, అంటే అది ఇతరులైనా, అందుకనే భగవాన్ ఏం చెప్తారంటే, అసలు వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు అంటారు. అంటే ఏంటి, ప్రపంచంలో అది ప్రపంచమే కదా, ఇతరులన్నా కూడా అది ప్రపంచంలోని వాళ్ళే కదా. అంటే వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు అంటారు. అంటే ఏంటి, అసలు నువ్వు ఇతరుల జోలికి వెళ్ళకు, నీ సంగతి నువ్వు చూసుకో. ప్రపంచం జోలికి వెళ్ళకు. ప్రపంచం అనేది కుక్కతో ఒక వంకర లాంటిది, నువ్వు దాన్ని బాగు చేయలేవు, అది తన బుద్ధి చూపిస్తూనే ఉంటుంది. కాబట్టి అసలు ప్రపంచం మిథ్య అని తెలుసుకో, ప్రపంచం అసత్యం అని తెలుసుకో, ఉన్నదే బ్రహ్మము. నువ్వు ప్రపంచము మొదట్లోనే సత్యమే అని చెప్తే వీడు విచారణ చేయడు, ఇంకా ఎంతసేపటికి ప్రపంచమే సత్యం అనుకుంటాడు. అందుకని ప్రపంచం మిథ్య అనే చెప్పాలి. ఒకవేళ నీకు అనుభవంలో ఉన్నా సరే, నీవు చూస్తూ ప్రపంచం చూస్తున్నావు, బంధువులు, భార్య, పిల్లలు, వస్తువులు అన్ని చూస్తున్నావు, మనం అన్ని అనుభవంలో ఉన్నాయి ప్రతిరోజు. కానీ అది సత్యము అని చెప్తే వీడు దాంతోనే తాదాప్యం చెందుతూ ఉంటాడు, ఇంకా అదే సత్యం అనుకుంటాడు. కాబట్టి వాడు విచారణ చేయడు. అందుకని ప్రపంచము అసత్యము, ప్రపంచం మిథ్య అని చెప్పాల్సి వస్తుంది అంటారు భగవాన్. కాబట్టి ఇక్కడ
ప్రపంచం అనేది ప్రపంచం సృష్టించిన ఈశ్వరుడు చూసుకుంటాడు. ముందు నువ్వెవరో తెలుసుకుంటే నీకు అన్ని సందేహాలు పోతాయి అంటారు. కాబట్టి ఇక్కడ ఈ మనస్సు కల్పిస్తేనే ప్రపంచము, మనస్సు కల్పించకపోతే ప్రపంచము లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనందరికీ నిద్రలో జరుగుతుంది. ప్రతిరోజు మనస్సు అక్కడ ఏమీ కల్పించట్లేదు. అందుకని మనకి ప్రపంచంలో భార్య లేదు, పిల్ల లేదు, తల్లి లేదు, తండ్రులు లేరు, పిల్లలు లేరు, బ్యాంకు బ్యాలెన్స్ లేదు, వస్తువులు లేదు, కారు లేదు, ఇల్లు లేదు. చివరికి మనం ఆ పూజించే ఈశ్వరుడు గాని, భగవంతుడు గాని, ఇష్టదైవం గాని ఎవరూ లేరు. వీళ్ళంతా ప్రపంచంలోని జగత్తులో భాగమేగా వీళ్ళందరూ. అంటే అక్కడ ఏంటి అంటే నీ మనసు అక్కడ ఏమీ కల్పించట్లేదు కాబట్టి వాళ్ళు ఎవరు లేరు. నీ మనస్సు పొద్దున్నే లేచి అందరినీ కల్పించింది, అందుకని నీకు ప్రపంచంకు తోస్తుంది. అదే సత్యం అనుకుంటున్నావు. ఇప్పుడు కళ కూడా అంతే కదా. ఇప్పుడు వాడెవడో భార్య పిల్లలు ఒక పెద్ద అందరూ కలిసి ఒక సర్కస్ లోకి వెళ్ళారు. సర్కస్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ చక్కగా ఆ గుడారాలు, ఆ ఒంటె ఏనుగులు, సింహాలు, సర్కస్ లో చేసే వాళ్ళ నృత్యాలు గాని అవన్నీ చూస్తున్నారు. అంతా అయిపోయింది, అంతా బాగుంది. చివరికి ఆ సింహ ప్రదర్శన వచ్చినప్పుడు ఆ సింహాలు ఒక్కొక్క కుర్చీ మించి ఒక్కొక్కటి బల్ల మించి అలా దూకుతూ ఒక సింహం తప్పించుకొని బోల్లోని తప్పించుకొని వాడు ఎవడైతే కూర్చున్నాడో ఆ యజమాని దగ్గరకు వచ్చి గబుక్కన వాడి మీద దూకపోయింది. దూకపోతే వాడు గబుక్కలు లేచాడు. అరే ఇదంతా కళ అనుకున్నాడు. అంటే ఏంటి, ఎంత ఈజీగా కళ నుంచి బయటకు వచ్చి కళ అని ఎంత ఈజీగా కొట్టుపడేస్తాడు. ఇదంతా కళ అని భయపడిపోయారు. వాళ్ళంతా చెమటలు పట్టినాయి. నిజంగా నా మీద సింహం పట్టదేమో అనుకున్నాడు. వెంటనే ఇదంతా కళ అనుకున్నాడు. చుట్టుపక్కల చూసుకున్నాడు, అందరూ బాగానే భార్య పిల్లలు చక్కగా నిద్రపోతున్నారు, అందరూ బాగానే ఉన్నారు. వీడు కూడా మంచిగా తాగి అమ్మయ్య అనుకున్నాడు. తర్వాత అసలు ఇదంతా మరి ఏంటి, కళ కన్నంతసేపు వాడికి సత్యంగా అనిపించింది కదా. అంటే అంటే ఏంటి, ఈ మనస్సు ఒక ప్రపంచాన్ని సృష్టించినట్టే కదా అక్కడ. కళలో కూడా సూక్ష్మదేహంతో ఒక గుడారం సృష్టించింది, ఒక ఏనుగులు, సింహాలు, పులులు, పెద్ద సర్కస్ సృష్టించింది, ఒక ప్రపంచాన్ని సృష్టించింది. ఒక చివరికి అది ఆ సింహం మీద కూడా వచ్చినప్పటికి వీళ్ళు ఉరిక్కిపడి లేచాడు. అంటే ఏంటి, ఇంత సృష్టించింది మనస్సు, అంటే ఇంత కల్పించింది. అంటే ఇదంతా ఎవరు కల్పించారు? మనస్సే కదా కల్పించింది. అంటే మనస్సు కల్పించకపోతే మరి వాడికి అక్కడ లేదు కదా ప్రపంచం. ఆ గుడారాలు లేవు. నిజంగా మరి గుడారాలు ఉన్నాయా? వాడు బెడ్రూమ్ లో నిజంగా, లేకపోతే వాడు సర్కస్ దగ్గరికి వెళ్ళాడా? వాడు వెళ్ళలేదు. లేకపోతే ఆ గుడారాలు వచ్చి వీడి బెడ్రూమ్ లో ఏమన్నా ఉన్నాయా? లేకపోతే ఆ సింహాలు వచ్చి వీడి బెడ్రూమ్ లో ఉన్నాయా? అది జరగలేదు. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ మనం గమనిస్తే ఇది సృష్టించింది, మరి కళ వాస్తవమా? నిజంగా గుడారాలు లేవు, ఆ గుడారాలు బయట లేవు. సృష్టించింది మాయా కల్పితమే, కానీ నిజంగా గుడారాలు లేవు, సింహాలు లేవు, పుదులు లేవు. వీడు అక్కడికి వెళ్ళలేదు, మళ్ళీ సర్కస్ దగ్గరికి వెళ్ళలేదు. ఆ సర్కస్ వీడి గదిలోకి రాలేదు, రెండూ జరగలేదు. కానీ వీడిగానే ఉన్నాడు కదా అక్కడ. అంటే ఏంటి ఇదంతా, అంటే ఇది నువ్వే ఒప్పుకుంటున్నావు కదా, కళ నుంచి లేచి ఓహో ఇదంతా అసత్యము, ఇది మనస్సు కల్పించిన మాయా కల్పితము, ఇదంతా భ్రమ అని నువ్వు అక్కడ చెప్తున్నావు. అంటే అది కూడా జాగృత అవస్థలో కూడా నువ్వు ఇదంతా, ఈ ప్రపంచము కూడా నువ్వు కల్పించిందే. అది ఎలా కళ నువ్వు అవాస్తవం అంటున్నావో, ఇక్కడ కూడా నువ్వు, కానీ ఈ మనస్సు అంగీకరించలేదు. ఇది జాగృత అవస్థలో ఉన్న ప్రపంచాన్ని అంగీకరించలేదు. అక్కడ అంగీకరిస్తుంది ఇది కళని. అదే మనస్సు అక్కడ గుడారం సృష్టించింది, అది కళ, ఇది నిజం కాదు, ఇదంతా ఈ మనస్సు కల్పించింది, ఇదంతా మిథ్య అని అక్కడ అంగీకరిస్తుంది. కానీ జాగ్రత్త అవస్థలో అది అంగీకరించట్లేదు. ప్రపంచం ఉంటే అది నిజమే అనుకుంటుంది, అది మిథ్య అని అంగీకరించదు మనస్సు. ఎందుకని, దానికి అట్ట అలవాటు అయిపోయింది, అదే సత్యం అనుకుంటుంది. కాబట్టి ఎప్పుడైతే అంటే స్వప్నావస్థ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒప్పుకుంటుంది కదా అది కళని. ఆ కళని ఒప్పుకుంటుంది, అది ఒప్పుకుంటుంది. మరి జాగ్రత్త అవస్థలో మరి అది ఒప్పుకోవట్లేదు. అది జాగ్రత్త అవస్థ నుంచి మళ్ళా మనకు మెలకు వచ్చినప్పుడే అది ఒప్పుకుంటుంది. గురుగారు చెప్తుంటారు అది, అందుకని ఒప్పుకోవట్లా. అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఒప్పుకోవట్లేదు అని మనం, అంటే ఇక్కడ బేస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇక్కడ భగవాన్ చెప్తుంది ప్రపంచము మనస్సు కాక మరేమిటి అంటున్నారు. అంతే కదా ఇక్కడ. మరి ఇప్పుడు మనస్సు అదే కళలో మనస్సే సృష్టించింది ఒక కళ, ఒక సర్కస్ అనే కళ. అది ప్రపంచం సృష్టించింది, మాయా కల్పితం.
మరి ఈ జాగృతావస్థలో కూడా నువ్వు కల్పించుకుంటేనే ప్రపంచం ఉంది అని చెప్తున్నారు. కాకపోతే అది నీకు అది మిథ్య నువ్వు ఒప్పుకోవు. ఎందుకంటే అది సత్యంగానే భావిస్తావు. ఎందుకనంటే నీకు అది అది అలవాటు అయిపోయింది. జన్మల నుంచి ఇది నీకు బై హ్యాబిట్ ఇది అలవాటు అయిపోయింది. అంటే నీ కోరికలు, ఈ రాగద్వేషాలు, ఈ యొక్క లోపల ఈ భేద దృష్టి, ఇవన్నీ దీని ప్రపంచము ఈ వాస్తవంగానే తోస్తుంది. ఎందుకంటే నీకు ఎంతసేపటికి నువ్వు అదే పట్టుకుంటున్నావు కాబట్టి. నువ్వు మనస్సు ఏం చేస్తుంది, ఏదైతే ఇప్పుడు రికార్డ్ అయిందో ఆ రికార్డెడ్ వర్షన్సే బయట కనిపిస్తుంటాయి నీకు. అసలు మనస్సు అంటే ఏం లేదు, ఆ గతంలో ఉన్న విషయాలే అది ఒక్కొక్కటి ప్రొజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు భవిష్యత్తు అది నీకు ఒకటి ప్రొజెక్ట్ చేసిందంటే నువ్వు గతంలో రికార్డెడే మొత్తము. మొత్తం గతంలోంచే తీసుకొస్తుంది మనస్సు, వర్తమానం నుంచి కూడా కాదు. అవును, అది భవిష్యత్తు ఏంటి, భవిష్యత్తు కూడా ఏం లేదు. ఆ భవిష్యత్తులోనే ఇప్పుడు భవిష్యత్తు మనం ఊహించుకుంటాం. నేను ఫలానా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనో, లేకపోతే ఇంత డబ్బు సంపాదించాలనో అనుకుంటాం భవిష్యత్తులో. ఇప్పుడు నేను అలా అవ్వాలని అనుకుంటాను, కానీ అవ్వాలని అనుకునే ఆలోచన ఎక్కడిది, నాకు గతంలోనిదే. ఎవడో ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, లేకపోతే ఎవడో డబ్బు సంపాదించుంటాడు, వాడిని చూసి అది రికార్డ్ చేసుకుంటుందో, ఇంత పెద్ద మేడ కట్టాడు, మనం కూడా ఇంత పెద్ద మేడ కట్టాలి, దానికి ఇన్ని డబ్బులు కావాలి, ఇంత సంపాదించాలి, కాబట్టి మనం కూడా అది అలా చెయ్యాలని రికార్డ్ చేసుకుంటుంది. వీడు ఆ రికార్డెడ్ వర్షన్ ఆ గతాన్ని తోవి భవిష్యత్తు ఊహించుకుంటాడు. సో నథింగ్ బట్ ఆ గతంలో జరిగేవే బయటకు వస్తున్నాయి. కాబట్టి అంటే ఏదైతే నీకు ఆ మనస్సులో కల్పించుకున్న ఆ రికార్డెడ్ వర్షన్స్ ఏవైతే ఉన్నాయో, అది గనక నీవు కల్పించుకోకపోతే నీకు ప్రపంచం లేదు. మన అందరికీ కాశీ వెళ్ళాలి, అక్కడ లేకపోతే గిరి ప్రదక్షిణ చేయాలి అన్న ఆలోచన వచ్చింది అనుకోండి, మనం వెంటనే మనము టికెట్ బుక్ చేసుకుంటాము, రమణాశ్రమం చూస్తాము, అరుణాచలం టెంపుల్ చూస్తాము, గిరి ప్రదక్షిణ చేస్తాము, మళ్ళీ చక్కగా తీర్థయాత్రలు చేసి ఇంటికి వచ్చి ప్రసాదాలు పంచుతాము. అంటే ఏంటి, నీకు ఆ మనస్సు ఒకటి కల్పించింది. ఆల్రెడీ నీకు ఎవరో చెప్పారు, అరుణాచలం గిరి ప్రదక్షిణకి వెళ్ళారు, ఇంత బాగా జరిగింది, ఇంత జరిగింది అని. నీకు ఒక నీకు వెంటనే రిజిస్టర్ అయింది. అది నీకు అంటే వినికిడి ద్వారా అనుభవాన్ని తెచ్చుకుంది. మన పంచేంద్రియాలు ఫస్ట్ వినికిడి ద్వారా తెచ్చుకుంది. ఎవరో చెప్పారు అరుణాచలం వెళ్తే ఇంత బాగా జరుగుతుందని, నువ్వు వెళ్ళు ఒకసారి అంటూ. అది విన్నాడు, ఆ మనసులో పదిలపరుచుకున్నాడు. వెంటనే వీడికి ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి వెంటనే దాన్ని కార్యరూపం దాల్చాడు, వెళ్ళాడు, తిరిగాడు, వచ్చాడు, ప్రసాదాలు పంచిపెట్టాడు. అంటే ఏంటి, వీడు కనుక అంటే మనసు కల్పించిందే కదా ఇదంతా. మనసు కల్పిస్తేనే వీడికి ప్రపంచంలోకి దూకాడు. అక్కడ అరుణాచలం కొండ చూశాడు, గిరి ప్రదక్షిణ చేసి, ఇదంతా ప్రపంచంలో భాగమే కదా. అంటే వీడు మనస్సు కల్పించకపోతే వీడు ఉన్న చోట ఇంట్లోనే ఉంటాడు కదా, ఎక్కడికి వెళ్ళడు కదా. వాళ్ళకి ఆలోచన వచ్చినా సరే ఇదంతా ఇప్పుడు మనస్సు కల్పించుకోలేదు, లేకపోతే అసలు దాని గురించే ఆలోచన లేదు, వాడు ఉన్న చోట ఉన్నట్టే ఉంటాడు కదా, ప్రపంచంలోకి వెళ్ళడు కదా, వాడు ఇంట్లోనే ఉంటాడు. బయటకి వెళ్ళాల్సిన అవసరం ఏంది. అంటే ఏంటి, వీడి ప్రపంచం కల్పిస్తే, మనస్సు కల్పిస్తేనే ప్రపంచము, మనస్సు కల్పించకపోతే ప్రపంచం లేదు అని చెప్తున్నారు. అందుకని ఏమంటున్నారంటే ఇక్కడ భగవాన్ ఏంటంటే, అలా నువ్వు ఆ మనస్సుని ఆ ప్రపంచం నుంచి ఉపసంహరించు, దృశ్యవారితం అంటున్నారు కదా ఆ ఉపదేశాలలో మనకు చెప్తారు. అంటే ఆ దృశ్యాల నుంచి నీ మనస్సుని గనక వెనక్కు బరల్చినట్టయితే, అంటే ఆ ప్రపంచంలోకి నువ్వు తొంగి చూడకుండా నీవు అంతర్ముఖమైనట్లయితే నీకు ప్రపంచం తోచదు ఎక్కువ ఇంకా. అందుకని ఏమంటున్నారంటే, నువ్వు ప్రపంచాన్ని మేలుకొని ఉన్నప్పుడే నువ్వు ఆ ప్రపంచం జోలికి వెళ్ళకుండా ఆ ప్రపంచం వాస్తవం అని పక్కన పెట్టేసి ముందు అసలు అంతర్ముఖం అవ్వు అంటున్నారు. కాబట్టి అప్పుడు ఏంటి మనస్సు పరిపరి విధానములు వెళ్ళకుండా ముందు అసలు అది ప్రపంచం జోలికి వెళ్ళకుండా ముందు వెనక్కి వెళ్తుంది. అంటే ఆ దృశ్యాల నుంచి వెనక్కు మరల్చినప్పుడు ఆ మనస్సు అది తనకు తానుగానే ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట. అది మనకి ఉపదేశాలను చెప్తారు కాబట్టి. సో అందుకని అంతర్ముఖం అవ్వాలి, అందుకని మనస్సు నిశ్చలత్వానికి రావాలి అంటున్నారు. కానీ మరి ఎందుకు చెప్తున్నారంటే, అంటే మనం ప్రపంచమే సత్యం అనుకుంటే ఇంకెప్పుడు అంతర్ముఖం ఇదే సత్యం అనుకుంటాం. అందుకని మిథ్య అని చెప్పాల్సి వచ్చింది. అందుకని మిథ్య అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే బ్రహ్మం సత్యం, జగత్తు మిథ్య అని చెప్పాల్సిన కారణం అది. భగవాన్ అది చెప్తారన్నమాట. ముందే నువ్వు ప్రపంచం ఉంది అని ఒప్పుకుంటే
ఇక వీడు విచారణ చేయడు. విచారణ ఆ, చేయడు. వీడు ఎంతసేపటికి ఇక భార్య, పిల్లలు, సంసారం, ఆస్తి పాస్తులు, తగాదా, అవి ఇవి కోర్టు వ్యవహారాలు, ఇక ఇక జంజాటంలో పడిపోతూ ఉంటాడు. ఇక వీడు ఎప్పుడు చంచలంగానే ఉంటాడు. మనస్సు ఇంకా తన స్వరూపం ఏంటో తను విచారణ చేయలేడు. అందుకని జగత్తు మిథ్య అని చెప్పాల్సి వస్తుంది. ఆ తర్వాత స్వరూప జ్ఞానం ప్రకటించిన తర్వాత అప్పుడు ఏం చెప్పారు? 3వ వాక్యము, బ్రహ్మం బ్రహ్మం సత్యం, బ్రహ్మమే సత్యము, జగత్తు మిథ్య. తర్వాత ఏం చెప్పారు? జగత్తు కూడా జగత్తు ఆత్మే, బ్రహ్మమే. బ్రహ్మమే అని చెప్పారు. ఎప్పుడు చెప్పారు? స్వరూప జ్ఞానం ప్రకటితమైన తర్వాత ప్రపంచం కూడా ఆత్మే, దేహం కూడా ఆత్మే, అలా చెప్పుకోవాలి. జగత్తు కూడా బ్రహ్మమే అని అప్పుడు 3వ స్టేట్మెంట్ అప్పుడు చెప్పారు. ముందు 2 స్టేట్మెంట్ తో ఆగిపోయారు. తర్వాత ఈ 3వ స్టేట్మెంట్ అనేది స్వరూప జ్ఞానం ప్రకటితమైన తర్వాత అప్పుడు వాడికి నిజం. అప్పుడు ఏంటి? వాడికి మనస్సు ఉండదు కదా అక్కడ. ఆ మనస్సు ఉండదు. ఇక ప్రపంచం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే వాడికి. ఇతరులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకంటే వాడికి ఆ మనస్సు అనేది నష్టం అయిపోయింది. ఏదైతే ప్రపంచాన్ని గుర్తించి తెలుసుకొని ప్రపంచాన్ని కల్పిస్తుందో ఆ మాయా కల్పితం అనేది మనస్సు, ఆ మిథ్యా నేను, ఆ మిథ్యా మనస్సు, ఆ భ్రాంతి నష్టమైపోయింది. కాబట్టి అక్కడ ఇక నష్టమానసం అంటారు కదా. ఎప్పుడైతే అది నష్టమైపోయిందో ఇక అక్కడ తన స్వరూపమే, తన స్వరూపంలోనే సంసితుడై ఉంటాడు. కాబట్టి ఇక వాడు ప్రపంచాన్ని చూసినా ఒకటే, చూడకపోయినా ఒకటే, మాట్లాడినా ఒకటే, మాట్లాడకపోయినా ఒకటే, ఆలోచనలు వచ్చినా ఒకటే, ఆలోచనలు లేకపోయినా ఒకటే, ఎప్పుడు ఆత్మలోనే సంసితుడై ఉంటాడు. కాబట్టి ఒకవేళ మాట్లాడినా, ప్రపంచం జోలికి వెళ్ళినా సరే అది ఇదంతా మిథ్య అని తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా అదేంటి ఎండమాములు లాంటిది. మనకేంటి దూరంగా అక్కడ నీరు ఉన్నట్టు మనం అనుకుంటాం. దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ నీరు ఉండదు. కానీ జ్ఞానికి ఏంటి? ముందే తెలుసు అక్కడ నీరు లేదని. జ్ఞానికి ముందే తెలుసు అది ఎండమాములు రా, అక్కడ నీరు లేదు అని చెప్తాడు గురువు. కానీ మనకేంటంటే అక్కడ నీరు ఉండదని పరిగెడతాము. తీరా అక్కడికి వెళ్తే నీరు ఉండదు. అదే భ్రాంతి అని గుర్తించాం కదా మనము. జ్ఞాని ఏంటి? అది భ్రాంతి, ప్రపంచం భ్రాంతి అని గుర్తిస్తాడు. సో దాని జోలికి వెళ్ళాడు. ప్రపంచం చూసినా ఇదంతా ఆత్మలోనిదే కదా, ఆత్మకి విడిగా లేదు అని చెప్తాడు. ఆత్మకి విడిగా లేదు. తన తల్లి వచ్చినా, లేకపోతే బంధువులు వచ్చినా, లేకపోతే చిన్ననాటి స్నేహితులు వచ్చినా, భక్తులు వచ్చినా, ఎవరొచ్చినా వీళ్ళందరూ ఆత్మకి విడిగా లేరు. దేహం కూడా ఆత్మలోనిదే, ప్రపంచం కూడా ఆత్మలోనిదే. కాబట్టి ఆ మనస్సు మృత మనస్సు అయి ఉంటుంది కాబట్టి, మనస్సు నష్టం అయిపోయి ఉంటుంది కాబట్టి, ఇక వాడి ఆత్మలోనే సంసిద్ధుడైన వాడికి ఇక ప్రపంచం కూడా జ్ఞానమే అని చెప్తారు. అందుకనే భగవాన్ ఏం చెప్తారంటే, యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే అని చెప్తారు కదా నీనెవరు పుస్తకంలో. అదేంటి, జీవుడు, జగత్తు, ఈశ్వరులు వీళ్ళందరూ ముచ్చపు చిప్పులో వెండి వలె కల్పన మాత్రమే అంటారు. అంటే వీళ్ళంతా కల్పన. అంటే మనస్సు కల్పించుకుంటుంది. ఈశ్వరుని మనస్సు, నీకు భగవంతుడు ఉన్నాడు అని మనస్సు కల్పించుకుంటుంది. జగత్తు ఉన్నది అని మనస్సు కల్పించుకుంటుంది. నీకు ఇతరులు ఉన్నారు అని మనస్సు కల్పించుకుంటుంది. మనస్సు కల్పించకపోతే ఏదీ లేనట్టే. అంటే అదే కదా, నేను అహంకారం పుడితే సకలము పుడుతుంది, అహంకారం నష్టమైతే సకలము నష్టం అవుతుంది అని చెప్తారు. కాబట్టి ఆ అహంకారం అనే ఆ మిథ్యా నేను ఎప్పుడైతే అది నష్టమైందో ఇక జీవుడు ఉండడు, జగత్తు ఉండదు, ఈశ్వరుడు ఉండడు. ఎందుకంటే అక్కడ మనస్సు అనేది ఇక లేదు. అంటే ఇక మనస్సు అంటే ఆలోచనల సమూహం కాబట్టి ఆ మనస్సు నష్టమైంది అంటే ఆలోచనలు నష్టమైనట్టే. ఇక ఆ తర్వాత దేహానికి సంబంధించిన ఆలోచనలు మాత్రమే వస్తాయి. ఎప్పుడు తినాలి, ఎప్పుడు తాగాలి, ఎప్పుడు పడుకోవాలి అనేది అవి మాత్రమే ఉంటాయి. దేహానికి సంబంధించిన ఆ ప్రారంధానికి సంబంధించిన ఆలోచనలు మాత్రమే వస్తాయి జ్ఞానికి. ఇక మిగతా, ఎందుకంటే ఆలోచనలు అక్కడ మొత్తం నష్టం అయిపోయింది కదా, కొత్తగా ఇక పుట్టవు, ఆలోచనలు పుట్టవు. ఇక దేహానికి ఎప్పుడు ఏ తిండి కావాలో వెళ్తారు, వాడెవరో అంత ఇస్తే తింటారు, పడుకుంటారు. ఇక మనకు ఆ స్థితి మనకి తెలియదు. నిద్రపోతున్నారా, మేల్కున్నారా అనేది తెలియదు. ఇక్కడ మనం అంటే ఇక ఇన్ని గంటలు పడుకున్నాం, ఇన్ని గంటలు లేచాము, ఇంత అలారం పెట్టుకొని చేస్తూ ఉంటాం ఇదంతా. ఎందుకంటే ఈ మనస్సు అక్కడ పని చేస్తూ ఉంటుంది కాబట్టి మనకి జ్ఞానికి ఈ మనస్సు నష్టం అయిపోయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇంకా ప్రపంచం జోలికి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, జ్ఞానికి మృత మనస్సు అయి ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ అందుకని ఇవన్నీ పంచేంద్రియ అనుభూతులే తప్ప జగత్తు మరి ఏమీ కాదు. పంచేంద్రియాలకు అనుగుణమైన వస్తువులతో కూడిన విషయాలను గ్రహించేది మనస్సే. అప్పుడు ప్రపంచము మనస్సు కాక మరేమిటి అంటున్నారు. అంటే ప్రపంచం అనేది అసలు విడిగా, ప్రపంచము ఉన్నా లేకపోయినా నీ మనస్సు సృష్టిస్తేనే ప్రపంచం కనిపిస్తుంది. నీ మనస్సు కనుక సృష్టించకపోతే, కల్పించకపోతే ప్రపంచం లేదు. అది మనకి ఇక్కడ
సో అంటే ఈ మొత్తానికి మనస్సుని ఆధారం చేసుకునే ఉన్నది ఈ ప్రపంచం అనేది. కానీ మనస్సు కల్పించుకుంటే నీకు ఆ మాయా కల్పితం. అంటే మనకి ఇది ప్రపంచం వాస్తవంగా తోస్తుంది. కళలో అయితే బయటకు వచ్చి చెప్తాము. ఇది కళ, ఇది ఆ సృష్టించుకున్న ప్రపంచము అవాస్తవం అని చెప్తాము. ఇక్కడ మనం చెప్పలేకపోవడానికి కారణము ఇది సత్యంగా భావిస్తున్నాం కాబట్టి. అందుకని ఇది ఎప్పుడైతే వీడు మేల్కొంటాడు అంటే ఈ జాగృత అవస్థలో ఎప్పుడైతే ఈ మేల్కొలుపు వచ్చిందో అప్పుడు ఇది నష్టమైపోతుంది. కాబట్టి ఇక్కడ మనస్సు ఉంటేనే ప్రపంచం, మనస్సు లేకపోతే ప్రపంచం లేదు. క్లియర్ గా చక్కగా ఎగ్జాంపుల్ తో సహా మోతిచూర్ లడ్డు ఇంకా బాగుంది రవి, చక్కగా చెప్పినారు. మోతిచూరు లడ్డు లాగా అంటే ఆల్రెడీ దాన్ని రుచి చూపిస్తూ, దాన్ని వినిపిస్తూ, దాని వాసన చూపిస్తూ, మనసులో తనకు గురువు గారు చెప్పిందంతా రిజిస్టర్ అయిన విషయాన్ని ప్రిపేర్ కాలేదంటూ చెప్పుకుంటూనే చెప్పేశాడండి. అవునండి, అవును సార్. ఆ మనసులో అది రిజిస్టర్ అయి ఉంది, ఆ రిజిస్టర్ అయింది, ఇలా బహిర్గతం అయింది, బయటకు వస్తుంది. అది కరెక్టే. అంటే సందర్భం వచ్చినప్పుడు ఆ అనుభవాన్ని, ఆ రిజిస్టర్ అయి ఉన్న అనుభవాన్ని బయటకు వచ్చిందండి. బయటకు వచ్చింది. అదే మనకు బాగుంది. అవునవును. ఒకసారి అనుభవంలోకి తీసుకొచ్చారు, అనుభవం నుంచి బయటికి కూడా నెట్టారు, మనసు కావాలో కూడా తీసుకెళ్లారు. బాగుంది. నైస్ సార్. స్పెండ్ టుడే గుడ్ టైం. ఇంకా మనకి టైం ఉందా? అంటే పద్మజ గారి మెర్సీ చేస్తారుగా, అవుట్ రైట్ గా ఊరుకునే లేదు. ఇది చాలు, మొత్తం చెప్పేశారు రవి గారు అసలు ఫుల్ గా. అదే అందుకనండి, అందుకని క్లోజ్ చేసేంటారా? చేద్దాం. సరే ఓకే. బాయ్.